సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సో పోర్కలం అంటే మళ్ళీ వాళ్ళతో తీసే బదులు తెలుగులో అటెంప్ట్ చేద్దామని ఎందుకు అనిపించలే పోర్కలంని? అంటే నా దగ్గర 40 స్క్రిప్ట్స్ ఉన్నాయి సార్. పోర్కల్ని ఒక్క స్క్రిప్ట్ మీద నేను బాగుండలే. ఈ జర్నీ అంతా అయ్యాక నాకు ఇంక స్టార్లతో చేపిద్ది కదా. పోర్కలం సినిమా తర్వాత కేఎస్ రామారావు గారు వచ్చారు నా కోసం, చెన్నైకి వచ్చారు. వచ్చి నాకు ఫోన్ చేసి నన్ను కలిసి, నీ సినిమా చూశానమ్మా, నాకు బాగా నచ్చింది, నువ్వు తెలుగులో రామ్ చరణ్ పెట్టి చేద్దాం. ఇప్పుడు రామ్ చరణ్ ఆరెంజ్ షూటింగ్ జరుగుతుంది, నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను, ఆయన బర్త్డే ఉంది, నేను వెళ్ళినప్పుడు నీ DVD ఇస్తాను, నేను సినిమా చేద్దామంటే, సార్ కావాలంటే మీ అబ్బాయితో చేస్తాను, మీ అబ్బాయిని కూడా అప్రోచ్ అయ్యాను నేను, ఒకసారి అడగండి, మీ అబ్బాయితో చేస్తాను కానీ స్టార్లతో వద్దు సార్, నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను, నేను అనుకున్న సినిమా చేయలేను, నేను అనుకున్న సినిమా నేను చేయలేకపోతే నాకు నిద్ర పట్టదు నైట్. ఆ రోజు నేను అనుకున్న ఫ్రేమ్ కొంచెం అటు కదిలినా కూడా నాకు నిద్ర పట్టదు. అది వర్కౌట్ అవ్వదు సార్, నా అలాంటి వాడికి స్టార్స్ వర్కౌట్ అవ్వదు, అన్లెస్ నేను ప్రూవ్ చేసుకుంటే తప్ప. ఆ రెస్పెక్ట్తో వాళ్ళు వస్తారేమో కానీ నా వర్కౌట్ వస్తారు. విజయవాహిని బ్యానర్, విజయవాహిని వాళ్ళే ఆయన కూడా పిలిచారు, వెంకటరామరెడ్డి గారు, నాగిరెడ్డి గారు అబ్బాయి, ఆయన కూడా పిలిచి అజిత్తో చేద్దాం అమ్మా అన్నారు. అదే చెప్పాను, సేమ్ ఆన్సర్ చెప్పాను. కొత్త వాళ్ళతో చేద్దాం అనుకున్నా సార్, కొత్త వాళ్ళతో చేద్దాం, కొత్త వాళ్ళు 2 crores బడ్జెట్ సార్ అని చెప్పాను. అప్పుడు కొత్త వాళ్ళ చేద్దామని ఆయన ఆలోచిస్తానమ్మా, నాకు ఇంట్రెస్ట్ ఉంది చేయాలని, నీతో ఆలోచిస్తాను. కేఎస్ రామారావు గారు నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు ఇలాగే ఉండు సరోజ్, ఇలాగే ఉండు, డబ్బు అనేది ఒక వ్యసనం, దాన్ని వెనకబడద్దు, నువ్వు ఇలాగే ఉండు, ఎప్పటికైనా వస్తుంది నీకు సక్సెస్ అని ఇన్స్పైర్ చేశారు. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ రీజన్స్. నాకు ఎక్కడ డౌన్ అవ్వాల, చాలా ఇన్స్పిరేషన్ నాకు. పోర్కలం రిజల్ట్ తర్వాత కూడా చాలామంది నన్ను ఇన్స్పైర్ చేశారు, నన్నుగా ఉండమని ఇన్స్పైర్ చేశారు. ఓకే, అది నాకు ప్లస్ అయింది ఆ విధంగా. నాకు ఇంకోటి నీలో బాగా నచ్చింది ఏంటంటే, ఈ సినిమాకి ఏది ఇప్పుడు తీస్తున్న సూర్యాస్తమయం సినిమాకి మంచి ఆఫర్సే వచ్చాయి. యాక్చువల్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ రిలీజ్ చేద్దామన్న ఆఫర్స్ కూడా వచ్చాయని విన్నాను. అమెజాన్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఏది మంచి, దీనికి 4 times బడ్జెట్ ఇచ్చిన అయినా కూడా ఎందుకు బెండ్ కాలేదు? అంటే ఒరిజినల్స్, నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ అంటే నేను సినిమా తీసింది రీజనల్ ఆడియన్స్ కోసం. జనాలు ఇప్పుడు నేను RTC క్రాస్ రోడ్స్లో సినిమాలు చూసి వచ్చానండి. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూసి, పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి, అందరు వెంకటేష్, నాగార్జున, ప్రతి స్టార్ యాక్టర్స్ మూవీస్ చూసి వచ్చాను. వాళ్ళందరినీ ఐడలైజ్ చేసుకున్నాను. ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్క పాయింట్ తీసుకుని నేను ఎదిగాను. యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఫిల్మ్ మేకర్స్, సినిమాటోగ్రాఫర్స్, మ్యూజిషియన్స్ అందరు. థియేటర్ ఎన్వైర్న్మెంట్ నాకు బాగా ఇష్టం. థియేటర్లో నా సినిమాని నేను చూసుకోవాలని ఉంటుంది ఎప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఇంకా నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ ఇంకా అంత వైరల్ అవ్వలేదని నా ఫీలింగ్. రీజనల్ సినిమాకి అట్లీస్ట్ రూరల్లో వెళ్ళిపోదు, ఇంకా రూరల్లో ఎక్కువ వెళ్ళలేదు. ప్లస్ చాలామంది నెట్ఫ్లిక్స్ అకౌంట్ సిటీలోనే లేదు. కానీ ఫస్ట్ ఒక బూస్టప్ లాంటిది అయితే వస్తుంది. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది, ఒక సఫిషియెంట్ మనీ వచ్చింది, తర్వాత నెక్స్ట్ ఈ సినిమా అనేది మనం మళ్ళీ తర్వాత ఇంకోటి ఏదైనా మంచి సినిమా చూపించవచ్చు జనాలకి అనేది ఒకటి రావాలి కదా, ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది కదా. కాన్ఫిడెన్స్ కోసం నేను కాన్ఫిడెన్స్ ఎవరో ఇస్తే వచ్చేది కాదు, నా కాన్ఫిడెన్స్ ఆల్రెడీ ఉంది. ఓకే, కాన్ఫిడెన్స్ ఉంది, నాకు సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమా నేను మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు చెప్పాను ఈ విషయం, 2 దశాబ్దాలు గుర్తుండిపోయే 2 గంటల చిత్రం. 2 hours ఫిల్మ్ మిమ్మల్ని లాక్ చేస్తుంది, బయట ఒక ఫీల్తో బయట పంపిస్తుంది. ఒక కొత్త సినిమా ఇది, ఈ జనరేషన్లో ఇది కొత్త సినిమా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, రైట్ ఫ్రమ్ రైటింగ్ ఆర్ పర్ఫార్మెన్సెస్ ఆర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఈస్థెటిక్స్, ఎనీథింగ్. ఓకే, ఇంతకుముందు సురేష్ బాబు గారి టాపిక్ వచ్చింది, ఆయనతో రిలేషన్ కరెక్ట్గా ఇంకా చెప్పలేదు. ఓకే, అదేంటది? ఆయనతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో, ఆయన ఒక్కరి పేరే చెప్తుంటారు మీరు. అంటే నాకు ఎంఆర్ బేగ్ నా ఐడల్. ఎంఆర్ బేగ్ నా క్రికెట్ కోచ్ తర్వాత నాకు సినిమా ఇండస్ట్రీలో ఆర్ సినిమా లైఫ్లో ఇంచుమించు అదే క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని నేను చూశానంటే సురేష్ బాబు గారు. సురేష్ బాబు గారితో మీటింగ్, బుజ్జి గారు చెప్పినప్పుడు రేపు మీటింగ్ ఉంది, సురేష్ బాబు కింగ్ మేకర్ ఆఫ్ ఇండస్ట్రీని కలుస్తున్నావు, నువ్వు ప్రిపేర్ అవ్వ కథ చెప్పడానికంటే. నేను అప్పటి వరకు నేను బరిస్తాల్లో లేకపోతే CCD కాఫీ షాపుల్లో ఈ వానబీ ప్రొడ్యూసర్స్తో ఎక్కువ తిరిగేవాడిని. అంటే గ్రేడ్ సినిమా ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ ఊరికే నలుగురిని కూర్చోబెట్టుకుని ఇలా మాట్లాడేవాళ్ళు. వాళ్ళతో తిరిగితే వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడడం, ఇప్పుడే నేను డాడ్ యాక్చువల్లీ నన్ను ఇట్లా మాట్లాడేవాళ్ళు, ఇట్లా మాట్లాడలేము మనం కూడా అని చెప్పి, ఆ డాడ్ యాక్చువల్లీ అని నేను కూడా మాట్లాడేటండి. అయితే వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఆయన US రిటర్న్ సురేష్ బాబు అనే పర్సన్, ఆయన ఎప్పుడు చూడలే నేను, మీడియాలో కనిపించడం ఎక్కడ కనిపించడం అప్పటికి. ఇప్పుడు వస్తున్నాడు ఆయన మీడియాకి, కానీ అప్పట్లో సురేష్ బాబు ఎలా ఉంటాడో ఎవరు తెలియదు. రామానాయుడు గారు తెలుసు కానీ వాళ్ళ అబ్బాయి ఎలా ఉంటాడో తెలియదు. US రిటర్న్ అంటే సూట్ బూట్ వేసుకుని ఇలా కూర్చొని కాలు మీద కాలు పెట్టి అంటాడు అనుకున్నా. నైట్ మొత్తం ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేశారు, కథను ఇంగ్లీష్లో మధ్యలో
కొంచెం గ్రామటికల్లీ ప్రాబ్లం రాకుండా ఇంటర్నెట్లో చూసుకొని ఏ వర్డ్స్ కొత్త కొత్త వర్డ్స్ ఏం వాడాలి అని చెప్పి ఆ వర్డ్స్ అన్నీ నేను తీసుకొని నేను ప్రాక్టీస్ చేసి వెళ్ళి చూస్తే చాలా సింపుల్గా ఉన్నాడు ఆయన. మామూలు ఫార్మల్ షర్ట్ వేసుకుని చాలా సింపుల్గా రాయా ఏం పేరు నీ పేరు అని. ఏంది ఇంత సింపుల్గా ఉన్నాడు, నాకు అర్థం కాలేదు. మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చాను నేను, పాష్ సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ అంతా ప్రిపేర్ చేసి సింపుల్గా ఉన్నాడు అనిపించింది. తర్వాత కథ విని ఆయనకు నేను నచ్చి ఆయనతో నేను చేసిన జర్నీ, ఆయన తీసుకున్న ప్రాక్టికల్ లెసన్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్, ఒకసారి మార్నింగ్ 9 o'clock ఫోన్ చేశారు. ఆయన నెంబర్ నాకు లేదు, ఎప్పుడు బుజ్జిగారి త్రూ వెళ్ళి ఆయన కలిసేవాడిని. హలో అన్న, నేనమ్మా సురేష్ బాబుని అన్న. సార్ ఒకసారి స్టూడియోకి వస్తావా ఫ్రీగా ఉంటే? వస్తాను సార్ అని చెప్పి వెంటనే బండి వేసుకుని స్టూడియోకి వెళ్ళాను. ఆయన కారు, ఆయన సెల్ఫ్ డ్రైవింగ్ కూర్చో అన్నాడు, కారులో కూర్చోబెట్టుకున్నాడు. నానకరాంగూడలో తులసి సినిమా షూటింగ్ జరుగుతుంది. తులసి అని వెంకటేష్ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్కి వెళ్ళాం, కారు దిగాం. ఒక సెట్ ఆర్ట్ అసిస్టెంట్ ఒక ఆయన వచ్చి ఏదో గడపలు లేవు ఏదో లేదు సాంగ్కి, నీ కళ్ళతోటి నా కళ్ళలోకి అనే సాంగ్ ప్యాచ్ వర్క్ నడుస్తుంది, దానికి ఏదో గడపలు కావాలి కొంచెం ఆర్టిస్టిక్గా, ఇది దొరకట్లే వాళ్ళకి, ఏదో ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు వచ్చిన ఐడియానో ఏదో సంథింగ్. ఇప్పుడే వచ్చి సురేష్ బాబు గారితో డిస్కస్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళాలి బాబు, ఇది చేపియాలి, టైం పడుతుంది అది అంటే. ఎందుకు పలానా చోట ఉంటాయని చెప్పి రాసే రోజు అని ఒక ఫోన్ డ్రైవ్ చేసుకుంటాను, డ్రైవ్ ముందు డ్రైవ్ చేస్తూ ఫోన్ కూడా మాట్లాడు, స్టార్ట్ చేసి ఫోన్ మాట్లాడు. శిల్ప కళావేదికలో ఎవరికో కాల్ చేసి రెడీ పెట్టండి అని చెప్పి ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి మేము ఏసీ కార్లో ఏసీ వేసుకొని గ్లాసులు పైకి అనుకొని శిల్ప కళావేదికకి వెళ్ళాం. వెళ్ళి దిగాక అక్కడ 3-4 గడపలు ఉన్నాయి. అక్కడ లేబర్ కూడా తక్కువ ఉన్నారు, కార్మికులు 3 ఎంతో ఉన్నారు, వాళ్ళు మొయ్యలేకపోతున్నారు. అప్పుడు ఈయన భుజం మీద వేసుకుపోయాడు. అప్పుడు ఒక లేబర్ ఒక ఆయన వచ్చి ఇక్కడ టవల్ లాంటిది ఏదో పెడుతున్నాడు, కొంచెం నీట్గా ఉంటాడు, ఏదో ఫార్మల్లో ఉంటాడు. ఎందుకని చెప్పి తీసుకెళ్ళేసి ఈయన పెట్టుకుని సరోజ్ రా అన్నాడు. అప్పుడు దాకా ఇట్లా స్టైల్ ఇలా కొట్టేవాళ్ళం కదా, హిపోక్రటిక్ పీపుల్తో జరిగి కొంచెం ఇట్లా డైరెక్టర్ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఉండేది. ఆయన చూసాక రా అనగానే నేను కూడా వెళ్ళి పట్టుకున్నాను. మేము వెళ్ళిన కార్ పైనే ఆ 3 గడపలు కట్టి ఆ గ్లాసెస్ డౌన్ చేసి మిట్ట మధ్యాహ్నం ఏసీ లేకుండా అక్కడి నుంచి మీ ఇద్దరం మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ నానగ్రామ్ కూడా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ దాన్ని డిస్మాంటిల్ చేసి కింద పెట్టి తర్వాత దాన్ని మళ్ళీ అక్కడ ఆర్టిస్ట్ అండ్ 3-4 వచ్చారు, ఇంకో ఎవరో మళ్ళీ అక్కడ ఈయన కొంచెం చేయించి హెల్ప్ చేసి అక్కడ పెట్టించి వర్క్ ఫినిష్ చేశాక మళ్ళీ వేరే వర్క్ మళ్ళీ ఏదో ఫోన్ వచ్చింది, మళ్ళీ స్టూడియోలో ఏదో పని వచ్చింది, మళ్ళీ స్టూడియో తీసుకెళ్ళారు. సో ఇలాంటి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అండి. ఆయన చూసే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక గొప్ప పారిశ్రామికవేత్త అవ్వాలంటే గొప్ప కార్మికుడు కావాలి. నేను ముందు ఆయనే కరెంట్ బిల్ కట్టుకుంటాడు, ఆయనే తోటమాలికి జీతం ఇస్తాడు, ఆయనే స్టూడియో నుంచి సినిమా వరకు ప్రతిదీ ఆయనే చేసుకుంటాడు. ఆయన చూసాక నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఈరోజు నేను 11 క్రాఫ్ట్ చేశానంటే నాకు నథింగ్, చాలా చిన్నది అనిపిస్తుంది ఆయన ముందు. ఆయన రోజుకి ఎన్నో మల్టిపుల్ క్రాఫ్ట్ చేస్తుంటాడు. ఆయన డైలీ లైఫ్ అది. మార్నింగ్ టు ఈవినింగ్ ఆయనతో ఒకసారి ట్రావెల్ అయితే 24 hours మనిషి ట్రావెల్ అయితే చాలా నేర్చుకోవచ్చు ఆయన గారి నుంచి. ఇంకో సురేష్ బాబు గారిలో ఇంకోటి ఏంటంటే సార్, ఆయన కథకు వాల్యూ ఇచ్చేవాడు ఎప్పుడు, ప్లస్ డిక్టేట్ చేసేవారు కాదు ఆయన. నువ్వు ఇలా చేయని ఎప్పుడు చెప్పలేరా, మేము ఇలా చేసామనేవారు. ఇప్పుడు ఈరోజు వరకు కూడా ఈ సీన్ ఎలా చేయని చెప్పరు. కథ మీద కూర్చున్నాం 30-40 సార్లు కూర్చుని ఉంటాం మేము కథ మీద. ఎప్పుడు కూర్చున్నా కూడా నిద్రే, మళ్ళీ 1 to 1 ఎవరు ఉండరు. మేము ఆ సీన్ మేము బొబ్బిలి రాజులు ఎలా చేసామమ్మా, ఇలా చేసాం ఒక సీను, ఈ సినిమాలో ప్రేమించుకున్నారు వాళ్ళు ఎలా చేసాం అని చెప్పేవాళ్ళు, కానీ నువ్వు ఇలా చేయి అలా చేయని డిక్టేట్ చేయరు. ఇంకోటి యాక్టర్ నువ్వు పక్కన పెట్టేసేయను వాళ్ళు, నీకు ఎవరు కావాలి, చిరంజీవి కావాలా, పవన్ కళ్యాణ్ కావాలా, నువ్వు కథ బాగా చేయి, నేను తీసుకొస్తాను, కథ బాగా చేయను వాళ్ళు. సో ఆయన ఎప్పుడు స్క్రిప్ట్ని నమ్ముతారు, స్క్రిప్ట్ని ఎక్కువ గౌరవిస్తారు. తర్వాత డైరెక్టర్ని నమ్ముతారు, డైరెక్టర్కి ఎక్కువ గౌరవిస్తారు. యాక్టర్ అనే పర్సన్ ఒక అంబాసిడరో లేకపోతే ఒక క్యాంపెయినింగ్కి అవసరమైన పర్సన్ లాగా ట్రీట్ చేస్తారు, కానీ ఆయనే సినిమా అని చెప్పి ఎప్పుడు ఆయన భావించరు. సో సినిమాని అట్మోస్ట్ రెస్పెక్ట్ చేసే పర్సన్ అండ్ సినిమా సైన్స్ బాగా తెలిసిన వ్యక్తి కూడా నాకు తెలిసి సురేష్ బాబు గారు, నేను చూసిన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఆ విషయంలో నేను ఎంఆర్ బేగ్ తర్వాత నేను కనెక్ట్ అయింది సురేష్ బాబు గారికి యాజ్ ఎ పర్సన్. కరెక్ట్. చూసారా ఈ సినిమా? ఆయన సూర్యాస్తమయం సినిమా చూసారా? సినిమా మొత్తం చూసారు. ఏంటి ఆయన ఒపీనియన్? అదే ఆయన డిఫరెంట్. ఆయన చెప్పేది కూడా నేను యాజ్ ఏ ఒక గురువుకి ఒక శిష్యుడు చూపించినట్టే చూపించాను, ఒక స్టూడెంట్ ఒక టీచర్ చూపించినట్టే. నాకు ఆయన ప్రోగ్రెస్ కార్డ్ కావాలి. నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యి సినిమా తీసినప్పుడే ఆయన కలుద్దాం అనుకున్నాను. 10 years కలవాలి ఆయన్ని. 10 years తర్వాత నేను వచ్చి కలిసి ఆయన సినిమా చూపించాను. నా కోసం ఆయన వచ్చి ఒక్కడే చూశాడు. ఆయన నాకు చెప్పడం కూడా ఎప్పుడు, నువ్వు థియేటర్లో ఇచ్చేసి వెళ్ళమ్మా అన్నాడు. ఇచ్చాక సడన్గా ఆయన టైం కుదరగానే వచ్చి మొత్తం సినిమా చూశాడు. చూసి మాట్లాడారు, నాకు ఫోన్ చేసి మాట్లాడారు.
ఒక 10 minutes మాట్లాడారు. చాలా మాట్లాడారు, చాలా చెప్పారు. నచ్చింది. నాకు అర్థమైంది ఏంటంటే ఆయన బాహుబలికి కూడా వంకలు చెప్తారు. ఎందుకంటే తెలుగు సినిమా స్టాండర్డ్స్ ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉండాలని ఆలోచించే వ్యక్తి ఆయన. సో ఆయనకి ఏది కూడా ఓపెన్గా అప్రిషియేట్ చేయరు, బట్ ఇండైరెక్ట్లీ అప్రిషియేటెడ్. అండ్ మా ట్రైలర్ లాంచ్ పిలిస్తే వచ్చాడు, వచ్చి ఆయన మాట్లాడాడు. మీరు అది కూడా చూడొచ్చు.